హాయ్ అండి, నేను మీ మూర్తి బిల్డర్స్ డెవలపర్స్ నుంచి. రాజమండ్రిలో మారుమూడి దగ్గరలో బుచ్చినగర్ దగ్గరలో అంటే రాక్ చర్చ్ ఉంటుంది. దాని దగ్గరలో ఎస్ఎఫ్టీ 1399 కన్స్ట్రక్ట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి అంటే ల్యాండ్ ఇక్కడ ఉన్న రేట్ ప్రకారం మీరు ఎంక్వైరీ చేసుకోండి. 55 లక్షలకి ఇండిపెండెంట్ హౌస్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ చాలా బిల్డింగ్స్ ఇచ్చాను. ఇది చాలా డెవలప్ అవుతున్న లొకేషన్ బట్టి రోడ్స్, గవర్నమెంట్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఆల్రెడీ అన్ని ఆల్ఫాబెట్ జరుగుతున్నాయండి. ఇక్కడ మారుపూడి ఫ్లైఓవర్ పట్టడం, 80 ఫీట్ రోడ్ రావటం ఆల్రెడీ ఉంది. చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. 1 crore రేంజ్లో ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేను బిల్డింగ్ ఇచ్చి పక్కనే మాట. అంటే అలాంటి చోట నేను 50 లక్షలు ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నాను. అంటే ఇక్కడ ఎలా ఉంటుందో ఒకటి మీకు చెప్తాను. అన్నీ చాలా బాగుంటాయండి. ఆల్రెడీ ఇక్కడ బిల్డింగ్లు ఇచ్చాను, ఆ వీడియో కూడా పెడతాను. లింక్ చేసుకోండి, షార్ట్గా చెప్తాను. అండ్ మీకు ఎవరికైనా ఇండిపెండెంట్ హౌస్ అవసరం ఉంటే కనుక మినిమం 55 లక్షలు ఇండిపెండెంట్ హౌస్ ఇస్తాను. డూప్లెక్స్ 65 లక్షలకి ఇస్తాను. ఇమీడియట్గా కంటామండి. తర్వాత బడ్జెట్ని బట్టి ఇంకా అప్ టు 3 crores వరకు కూడా చేస్తాను. ఆ వీడియో పెడుతున్నాను, ఇంకా మిగతాది కూడా పెడతాను చిన్నగా. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్. ఓకే. యాక్చువల్గా ఏంటంటే మీకు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇల్లు కట్టించుకోవాలి, వాళ్ళకి సైట్ ఉంటుంది. అంటే సైట్ ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను. సైట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బిల్డింగ్ పర్మిషన్కి వెళ్ళి ఎవరి దగ్గర కట్టించుకుందాం, ఎలా కట్టించుకుందాం, ఎంత అవుద్ది, లోన్కి ఎలా వెళ్ళాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలని కొన్ని రకరకాల డౌట్లుగా ఉంటారు. అండ్ కొన్ని మనం చేసేద్దాం, వేరే వాళ్ళకి ఇస్తే కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, నెక్స్ట్ సరిగ్గా కట్టరేమో బిల్డర్ అయితేని, అండ్ డిఫరెంట్ ఆలోచనతో మనమే చేసుకుందాం అని అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరొకరికి ఇద్దాం, మంచోడిని ఎదిగేసి వాళ్ళకి ఇద్దాం అనుకుంటారు. ఫ్రెండ్స్ ఏమంటారంటే ఎందుకురా నువ్వే చేసుకోరా, నేను ఉంటాను కదరా, నీ వెనకాల నీకు అన్నీ చేసేస్తాను, అన్నీ నీ హెల్ప్ చేసేస్తాను, నీకు ఎందుకు అన్నీ వెనకాల నుండి మొత్తం నేను నడిపేస్తాను అంటారు. బట్ వాళ్ళకి చివరిదాకా ఉండరు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కస్టమర్లు చెప్తుంటారండి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే నాకేదో బిల్డింగ్ ఇచ్చేస్తారని కాదు. అసలు నాకు బిల్డింగ్ ఇస్తే మీకు కొన్ని మేజర్ పాయింట్స్ కొన్ని ఉంటాయండి. మూడు పారామీటర్స్ అన్నమాట. అవి ప్రతి ఒక్కరికి కామన్గా వీటి మీద బేస్ అయ్యి ఒక హౌస్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. మూడింటిలో ఒకటి వచ్చేటప్పటికి ఫస్ట్ దేనికైనా ముఖ్యం డబ్బులు, 2 టైం, 3 క్వాలిటీ. ఈ మూడింటి మీద జస్ట్ కొంచెం చెప్పేస్తాం. నెంబర్ 1 డబ్బులు మనం బిల్డర్కి ఇస్తే ఎక్కువ అవుద్ది, మనం చేసుకుంటే మనకి మిగిలిపోద్ది. ఒక 4 లక్షలు 3 లక్షలు మిగులుద్ది, తగ్గింది అది మనకే మిగులుతుంది, మనం కట్టించేసుకోవచ్చు కదా అనుకుంటారు. కరెక్టే, మిగులుతుంది. ఎలాంటప్పుడు మిగులుతుంది? మెటీరియల్ సప్లై చేసి వాళ్ళందరూ మీకు ఇప్పటి నుంచో బాగా తెలుసుండి ప్రతిదీ హోల్సేల్గా మీకు పడినప్పుడు, ఓకే, హోల్సేల్గా పడకుండా మీరు ఒక్కళ్ళ కోసం ఒక్కళ్ళు హోల్సేల్ ఇవ్వడు. హోల్సేల్గా ఇస్తున్నానండి అంటాడు, కానీ ఇవ్వడు. కానీ మాకు అలా ఉండదు. దేని ప్రైస్ ఎంత ఉందో మాకు క్లారిటీ ఉంటుంది. వాడు ఎక్కువ చెప్పినా సరే కట్ చేసి ఇస్తాం, ఓకే. అందు గురించి మాకు పడే రేటు మీకు పడదు. ఫైనల్గా ఏమవుతుందంటే ప్రతి మెటీరియల్ దగ్గర మేము ఇచ్చే రేటు మీరు ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏదైతే 3 లక్షలు 4 లక్షలు సేవ్ చేయాలనుకుంటున్నారో అవి మళ్ళీ ఇచ్చేస్తున్నట్టే సరిపెట్టేస్తారు. చివరికి ఏం చేశారు, మీరు ఏదైతే ఇచ్చి కట్టించుకుందాం అనుకున్నారో ఆ డబ్బులతోనే అవుద్ది. సపోజ్ ఒక బిల్డింగ్ ఒక 30 లక్షలు అయింది అనుకోండి, మీరు 27కో 25కి 25కి కట్టించేద్దాం, ఒక 5 లక్షలకు సేవ్ అయిపోద్ది, అదేదో 5 లక్షలు ఆయనకి ఎవరు మీనింగ్ ఏమంటారు, ఆ విధంగా 5 లక్షలు ఎందుకు వదిలేయటం అతనికి, అదేదో మనమే సేవ్ చేద్దాం అని అనుకుంటారు. బట్ ఈ 5 లక్షలు మొత్తం బిల్డింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్గా వర్కర్స్ దగ్గర నుంచి మేస్త్రి దగ్గర నుంచి అండి, మాకు వచ్చి రేటు 350 వచ్చింది అనుకోండి, మీకు 350 ఇచ్చుకుంటాడు, ఓకేనా. మాకు 340 వచ్చింది అనుకోండి, మీకు 360 ఇచ్చుకుంటాడు మేస్త్రి. మెటీరియల్ ఇసుక, కంకర, ఐరన్, సిమెంట్ ఏదైనా సరే మాకు పడే రేటు మీకు పడదు. తర్వాత టైల్స్ హోల్సేల్గా నేను తెస్తాను. టైల్స్ వర్కర్స్ మాకు వేసే రేటు మీకు 7. పెయింట్స్ హోల్సేల్గా నేను తెస్తాను. పెయింటర్ మాకు వేసే రేటు మీకు 7. ఒక్కొక్క దాని మీద జస్ట్ 20,000 30,000 కలుపుకోండి. అన్ని డిపార్ట్మెంట్లు కంప్లీట్ అయ్యేటప్పటికి టైల్స్, గ్రానైట్, రైలింగ్, స్విచ్చెస్, ఎలక్ట్రికల్, ఎవ్రీథింగ్ అన్నీ వచ్చేటప్పటికి లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు మిగిలిచిన 3-4 లక్షలు మళ్ళీ సరిపెట్టేస్తారు. ఎంతసేపు నేను చేసి ఇదే చేశానా అనిపిస్తుంది. ఆ విధంగా మీరు డబ్బులు సేవ్ చేస్తారనుకున్నది ఏదైతే ఉందో, నేను ఇచ్చే రేటు హెవీ అనుకోండి, మీరు అనుకున్నది కరెక్టే, నేను ఇచ్చే రేటు మీకు అయ్యేదే ఇస్తాను అనమాట. అంటే ఎస్ఎఫ్టీ 1399 అని వచ్చేసారా, మీకైనా నాకైనా అదే అవుతుంది. బట్ నీ హోల్సేల్గా తెచ్చుకుని వచ్చేసారా 3 లక్షలు 4 లక్షలు, అది నాకు మిగులుతుంది అనమాట. అండ్ మీరు సెకండ్ పాయింట్ వచ్చినప్పటికి ఇప్పుడు అర్థం కదా మీకు, డబ్బులు మీరు ఏదో సేవ్ చేస్తానన్నది నేను రేట్ ఎక్కువ చెప్తే 2,500 2,600 చెప్పినప్పుడు మీకు మిగులుతుంది. నేనే తక్కువ చేస్తున్నాను, ఇంక నాకేం మిగులుతుంది, మీరేం మిగిలి చేసుకుంటారు. కాబట్టి ఎస్ఎఫ్టీ 1399 ఇవ్వటం వల్ల మీరు డబ్బుల విషయంలో సేవ్ అయ్యేది ఏమి ఉండదు. డైరెక్ట్గా చెప్తున్నాను, 0.
ఓకేనా. మీరు అనుకుంటారు ఎంతలా చెప్తాడని, నిజం అది. ఓకేనా. ఆల్రెడీ ఓన్గా కట్టించుకున్న ఎవరన్నా వాళ్ళని అడగని చెప్తారు. మరి నీకు ఏమైనా తక్కువకి వచ్చినాయి అంటే ఆడు అంటాడు మీకు ఇస్తున్నానండి, కానీ నాకు ఇచ్చేటట్టు మీకు ఇవ్వడు. ఓకేనా. అవే మాకు మిగులుతాయి అన్నమాట. నెంబర్ 1 అయిపోయింది కదా. ఇప్పుడు మీకు డబ్బు అయిపోయింది. 2 టైము. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి డెలివరీ ఇచ్చే వరకు కూడా టైము చాలా ఇంపార్టెంట్ అనమాట. మేము 24 అవర్స్ యాక్టివ్గా ఉంటాం దీంట్లో. 24 అవర్స్ మా వర్కర్స్, మా టీము, నేను తిరుగుతూనే అన్ని పనులు చేయించుకుంటూనే కింద మీద ఇసుక, మట్టి, ఇసుక, కంకర, రకరకాలుగా సిమెంట్ మీద వేసుకుంటూ, ఎంత వేసుకుంటూ, పైన వేసుకుంటూ పని చేసుకుంటూనే ఉంటాం. తడిసిపోతూ మట్టి లాంటివి కాళ్ళు ధరించుకుంటూ అన్నీ చేసుకుంటూనే ఉంటాం. బట్ ఆ టైం ఉంది సరే, ఆ టైం మళ్ళీ లైఫ్లో ఎవరికి వెళ్ళిపోయింది, వెనక్కి రాదు. ఒక్క టైంని మాత్రం వెనక్కి తీసుకురాలేం. ఇందాక డబ్బునైతే సంపాదించగలం, ఓకేనా, బట్ టైంని వెనక్కి తీసుకురావాలి. మీరు మీ సొంత వ్యవహారాల్లో బిజినెస్ చేసుకునే అవ్వచ్చు, జాబ్ చేసుకునే అవ్వచ్చు, మీ పనులు మీరు చేసుకుంటూ అప్పుడప్పుడు సైట్కి మీకు నచ్చినప్పుడు వస్తూ, నేను ఏ రోజుకి ఆ రోజు వీడియో పెట్టేస్తుంటాను. ప్రతిరోజు జరిగింది ఏ రోజుకి ఆ రోజు ఒక్కరోజు మిస్ అవ్వకుండా వీడియో పెడతాను. అందు గురించి ప్రతిరోజు వీడియో మీకు తెలిసిపోద్ది, ఏం వాడుతున్నానో క్వాలిటీ తెలిసిపోద్ది, ఇవన్నీ మీకు దగ్గర ఉండి అయిపోద్ది. కాబట్టి ఈ విధంగా మీరు మీ టైంని పెడతారు చూసారా, ఆ టైంని మీరు సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. మీరు దాని మీద మీ టైం పెట్టుకుని మీరు డబ్బులు సంపాదించి మీ జాబులో మీ బిజినెస్ చేసుకోవచ్చు. టైం పరంగా మీరు సాధించేది ఏమి ఉండదు, వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఓకేనా. నెంబర్ 3 క్వాలిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే, చాలా బిల్డింగ్లు కట్టేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళండి గుడ్, మీరు నా దాకా కాదు ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. కానీ మీరు ఫస్ట్ 1-2 బిల్డింగ్లు చేస్తున్న చోట నాకు అన్నీ తెలిసేమో అని అనుకుంటారు చూస్తారా, అంటే ఓన్లీ మెటీరియల్ ఒరిజినల్ క్వాలిటీ వేస్తే సరిపోతుంది. కింద సైడ్ మార్కింగ్ కానించి దాని మార్కింగ్, ప్లింత్ ఏరియా దగ్గర నుంచి బీమ్స్ ఎక్కడెక్కడ రావాలి, కాలమ్స్ ఎక్కడ రావాలి, అంటే స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ నా ఇంజనీర్స్ ఉంటారు కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తాయి. అవన్నీ నాకు తెలుసు కాబట్టి ఇంప్లిమెంటేషన్ నేను చేస్తాను. డ్రాయింగ్ ఇచ్చేస్తే మనం చేయలేమండి. మేస్త్రికి కూడా అందరికీ నాలెడ్జ్ ఉండదు. మేస్త్రిని కూడా నేను ప్రతి ఇంచు టు ఇంచు మాట్లాడుతూనే ఉంటాను ప్రతి విషయంలో. అసలు ఆ పునాదిని పైకి లేసే వరకు అసలు సమస్య లేదన్నమాట. అండ్ 90 డిగ్రీస్లో సైట్ ఉంది దాన్ని మార్చుకుని కోణాలని కరెక్ట్గా సరిపెట్టి అన్ని మెజర్మెంట్లు కరెక్ట్గా వచ్చేలా చేసి, అండ్ క్వాలిటీ విషయం చెప్తాను చూస్తారా, కాంబినేషన్స్, రేషియోస్, ఇసుక సిమెంట్ కంకర రేషియోస్ ఎలా వాడాలి, రాడ్స్ స్తంభానికి ఎన్ని ఫ్లోర్లకి ఎన్ని స్తంభాలకి ఎన్ని రాడ్స్ యూజ్ చేయాలన్నది అది నాకే క్లారిటీ ఉంటుంది. మీరు అడుగుతారు ఎవరో ఒకరు, కొన్ని ఎక్కువ చెప్తారేమో ఎవరు తగ్గించి చెప్తారు, బట్ నా దగ్గర క్లారిటీ ఉంటుంది. దాని పరంగా క్వాలిటీ విషయంలో నో డౌట్. అదే కాదు, సిమెంట్ కాంబినేషన్, స్లాబ్లో వాడవలసినవి, పెస్ట్ కంట్రోల్ ఎప్పుడు వాడాలి, వాటర్ ప్రూఫింగ్ ఎప్పుడు వాడాలి, తర్వాత ప్రతి చాలా వర్క్లు అన్నమాట. ఫుటింగ్ ఎలా చేయాలి, దాని బేస్మెంట్ హైట్ ఎలా ఇవ్వాలి, ఎంతలా స్ట్రాంగ్ చేయాలి, కాంబినేషన్స్ మొత్తం ఓవరాల్ చాలా బిల్డింగ్లు కట్టి, అంటే చాలా సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పైనుంచి చెప్పాను కదా, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. మీరు అర్థం చేసుకోవాలి. ఇంత ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ అబౌట్ 10 years చేసి ఉన్నాం. కాబట్టి ఒక ఇల్లులో చిన్న తప్పున్నా సరే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు నా కంటికి ఇమీడియట్గా కాంటాక్ట్ అయిపోద్ది అన్నమాట, ఇక్కడ తప్పు జరిగిందని. అంత ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మన ఇల్లు ఒకసారి కట్టేసిన తర్వాత మార్చాలంటే మార్చలేరు. మీరు మేస్త్రిగా ప్రిపేసి వెళ్ళిపోయినా, మీరు ఏం చేసినా సరే చిన్న తప్పులు జరుగుతాయి. ఆ చిన్న తప్పు కూడా నేను జరగకుండా చూసుకుంటాను అనమాట. ఆ విధంగా క్వాలిటీ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో మీరు లైఫ్ టైం ఇంకా దాని గురించి చూసుకోకలేదు. కాబట్టి ఈ 3 విషయాలు దృష్టిలో పెట్టుకుని కన్స్ట్రక్షన్ అవసరం ఉంటే కనుక ఏ బిల్డర్స్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు డెఫినెట్గా ఈయనకి ఇవ్వడం మంచిదే అనుకుంటారు. మీరు ఇదే కాదు, నేను ఆల్రెడీ డెలివరీ ఇచ్చిన బిల్డింగ్లో రన్నింగ్ చాలా బిల్డింగ్లు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర వచ్చి ఓనర్స్తో డిస్కస్ చేయండి. మీరు ఈయనకి ఇచ్చిన తర్వాత ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, మీరు ఏం చేస్తున్నారు, ఈయన ఎలా ఇస్తున్నారు అవుట్పుట్, డెలివరీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళని, రన్నింగ్లో ఉన్న అందరినీ అడగండి. పెద్దలు చేస్తుంది. కాబట్టి మీరు నాకు ఇవ్వటం వల్ల మీరు ఎప్పుడు హ్యాపీ ఉంటారు తప్పండి డిసప్పాయింట్ అవ్వదు. క్లియర్గా చెప్తున్నాను. క్వాలిటీ విషయంలో, టైం విషయంలో అండ్ ఫైనాన్షియల్ విషయంలో రేట్ తక్కువ చేస్తున్నాను. టైము మీరు వెచ్చించకుండా నేను ఆ టైం ఇచ్చేస్తున్నాను. క్వాలిటీ మీరు అస్సలు ఆలోచించుకోకూడదు. నా ఇంజనీర్స్ ఉంటారు, నా వాచ్మెన్ వాటరింగ్ చేస్తుంటాడు, నా సూపర్వైజర్ ఎప్పుడు సైట్లో ఉంటాడు, ఇంజనీర్ ఎప్పుడు రెగ్యులర్గా విజిటింగ్ ఉంటాడు, అండ్ నేను ఎప్పుడు క్లియర్గా నేను అంత ఫుల్ ఫోకస్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి నాకు ఇవ్వటం వల్ల మీరు హ్యాపీగా సొంత ఇంటి దాన్ని ఏమంటారు సొంత ఇంటి వాళ్ళు అవుతారన్నమాట. ఎందుకంటే మీ సొంత ఇంటి కల్లా మీకు నెరవేరుతుంది. ఓకేనా. కొంచెం దొగ్గా ఉంది యాక్చువల్లీ, ఇంకా బాగా చెప్పేస్తాను. ఓకే, మీరు డెఫినెట్గా కాంటాక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. చాలా బిల్డింగ్ చేశాను, కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను దీంట్లో, అవి చూడండి. అండ్ ఇప్పుడు దాకా మీరు వీడియో చూసారంటే డెఫినెట్గా నా కంటెంట్ నచ్చుంటుంది. అండ్ నా విషయం నిజమని మీరు నమ్ముతున్నారు కాబట్టి ఒక్కో విషయం తెలుసుకుంటున్నారు. ఎంత దాకా వచ్చారు, అవసరం ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూస్ అన్నీ రావటం వల్ల దాని మీద ఏమి సంపాదించడం కోసం కాదు, మనలాంటి కొంతమందికి రీచ్ అవ్వడం కోసం షేర్ చేయండి, లైక్ చేయండి అని అడుగుతాను అనమాట.
ప్లీజ్ ఈ వీడియో ఇప్పుడు దాకా చూశారు, కొన్ని వీడియోస్ నేను యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మూర్తి ఏబుల్స్. మనం స్లాబ్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఉన్నాయి కదా 2x2 2x3 షీట్స్ ఉంటాయి కదండి, ఐరన్ రేక్ షీట్లు. ఈ షీట్లు మధ్యలో గ్యాప్లో ఇలా మనం టేప్స్తో ప్యాక్ చేయాలండి. లేకపోతే ఏమవుతుందంటే మనం స్లాబ్ వేసినప్పుడు కాంక్రీట్ కాంబినేషన్లో లూజినెస్ వస్తుంది కదా, వాటర్ లిక్విడ్ లాగా, అదంతా అట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకోసం స్టిక్కర్లు వేసుకోవాలి. తర్వాత మనకి ఎక్కడన్నా సరే జాయింట్స్ ఎక్కడున్నా సరే ప్యాక్ అవ్వడం కోసం చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్యాడ్ వేసాం చూడదుగో, ఎడ్జ్లోకి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది అన్నమాట. ఇలా ప్యాడ్తో చేసుకోవాలన్నమాట. ఇలా చూసారా, ఇలా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టాలి. ఆయిల్ పెట్టనమాట. నెక్స్ట్ ఏంటి చెప్తున్నావు? అయిపోయింది లోపల. నువ్వు బయట ఇంటికి మెస్ పెట్టే కదా, ఇవి ఇంకొకటి వచ్చారా? కాబట్టి పైకి పెడతారా? పైకి పెడతారా? ఇది అది గ్రానైట్ కోసం సెట్టింగ్ ఉంచమాట. గ్రానైట్ ఫ్రేమ్ పెడితే పనిచేస్తుంది. ఇవన్నీ ఇక్కడ గ్రానైట్ వస్తుంది. ఓకే అండి, ప్లాస్టింగ్ జరుగుతుంది. ఓకే, ఒకటి కూడా అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా పెడతాం. ఇప్పుడు మార్పులు చూపిస్తాను. ఏం చేస్తుంది ఇక్కడ చూసి టాప్ కూడా చేసేయాలని చెప్తున్నాను. ఆట సీలింగ్ చేసేస్తాం. ఇది మొత్తం సీలింగ్ వచ్చేస్తుంది. ఇది అవసరం లేదు, కింద మాత్రం ఇది చేయాలి. ఏం చేస్తాం కిందది పోయలేదంటే మర్చిపో చెప్తే మర్చిపోయి
మరి పెట్టుకుంటున్నాము అన్నీ తీసుకుంటాం. ఇవి ఒకసారి ఫోటో చూద్దాము